తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో రామకృష్ణ కవి చెప్పిన తిలకాష్ట బంధనం కథ 13కు స్వాగతం. ఒకనాడు రాయలవారి ఆస్థానమునకు ఒక వ్యాకరణ పండితుడు మగధ రాజ్యము నుండి వచ్చాడు. అతడు తనతో పాటు అనేక తర్క వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన తాళపత్రములెన్నింటినో తెచ్చాడు. వ్యాకరణ పండితుడు విష్ణుశర్మ రాయలవారి కేసి చూసి, మహారాజా, నాకు వేదాంగములు, సమస్త శాస్త్రములు, తర్క వ్యాకరణములు కొట్టిన పిండి, తమ సభలోని అష్టదిగ్గజములను ఓడింపవచ్చాను అని అన్నాడు. ఆ మాటలు విన్న రామకృష్ణ కవి లేచి, ఓ పండితుడా, మీరు కవిత్వము కూడా చెప్పగలరా అని ప్రశ్నించాడు. విష్ణుశర్మ పండితుడు ఆగ్రహముతో, వెధవ కవిత్వము చెప్పలేని పాండిత్యము కూడా ఒక పాండిత్యమా అని అన్నాడు. ఓహోహో, మీరు వెధవ కవిత్వము చెప్పెదురు కాబోలు అని విష్ణుశర్మను హేళన చేశాడు. అప్పుడు విష్ణుశర్మ, కవిత్వం వచ్చా అని అడుగుట వలన మాట వరుసకు ఆ విధముగా అన్నాను, అంతేగాని కవిత్వములో వెధవ కవిత్వము, పుణ్యస్త్రీ కవిత్వము అని వేర్వేరుగా ఉంటాయా అని అన్నాడు రామకృష్ణ కవితో. రామకృష్ణ కవి, తమరే కదా వెధవ కవిత్వము చెప్పలేనా అన్నది, సరే అలాగే పోనిండు, త్రియంబక అను పదమునకు అధికార సూత్రము చెప్పుదురా అని అడిగారు. ఓస్ అంతేనా, 3 + అంబక అంటే త్రియంబక, ఇది ద్విగు సమాసము, ఈ మాత్రము తెలియదా అని అడిగాడు విష్ణుశర్మ. చ, ఇదేనా తమ పాండిత్యము అని అన్నాడు రామకృష్ణ కవి. కావాలంటే ఇంకా ఎన్నో రకాల పాండిత్యాన్ని చూపగలను అని విష్ణుశర్మ అన్నాడు. అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని రామకృష్ణ కవి అడిగాడు. ఓ, ఎటువంటి ప్రశ్నలకు అయినా సమాధానం చెప్పగలను, మీరు అడగండి అని విష్ణుశర్మ సమాధానం చెప్పాడు. అయితే నీవు మగధ నుండి వచ్చిన పండితుడవా అని ప్రశ్నించాడు రామకృష్ణుడు. అవును, మాది మగధ రాజ్యమే అని అన్నాడు విష్ణుశర్మ. తమరి పేరేమిటో మరలా ప్రశ్నించాడు రామకృష్ణ కవి. విష్ణుశర్మ అని చెప్పాడు పండితుడు. నీవు వెధవ కవిత్వము చెప్పగలవా అని రామకృష్ణుడు అడిగాడు. ఏదో మాట వరుసకు అన్నాను అని చెప్పాడు విష్ణుశర్మ. సరే, ఇంతకీ కవిత్వము ఎన్ని రకాలు రామకృష్ణ కవి అడిగాడు. కవిత్వానికి ఇన్ని రకములు ఉన్నాయా అని అడిగాడు విష్ణుశర్మ. కవిత్వము ఎన్ని రకములో తెలియక వెధవ కవిత్వము చెప్పెదను అని ఎలా అన్నావు అని రామకృష్ణ కవి గద్దించి అడిగాడు. ఇంత దురుసుగా పెడసరముగా మాట్లాడుతున్న నీతో వాదన చాలా కష్టము అని విష్ణుశర్మ అన్నాడు. అప్పుడు రామకృష్ణ కవి రాయలవారితో, ఈరోజు సభ చాలించి మిగిలిన విషయాలు రేపు చూద్దాము అని చెప్పాడు. రాయలవారు అందుకు అంగీకరించారు. అప్పుడు ఎవరి ఇళ్లకు వారు వెళ్ళారు. మరుసటి రోజు సభ ప్రారంభమైంది. రామకృష్ణ కవి, మగధ రాజ్య పండితుడి ఇద్దరి పాండిత్య ప్రతిభను చూచుటకు ప్రజలందరూ కుతూహలంతో సభకు వచ్చి కూర్చొని ఉన్నారు. రామకృష్ణ కవి చంకలో వస్త్రముతో చుట్టిన ఒక పెద్ద కట్టెను పట్టుకొని సభలోకి వచ్చాడు. విష్ణుశర్మ అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతూ, రామకృష్ణ కవి, ఆ గ్రంథము పేరేమిటి అని అడిగారు. విష్ణుశర్మ పండిత, ఇది తిలకాష్ట మహిషబంధనము అను పెద్ద గ్రంథము, మన నేటి వాదనలో పనికి వచ్చినని తెచ్చాను అని అన్నాడు రామకృష్ణుడు.
ఆ పేరుగల గ్రంథం ఒకటి ఉన్నదని విష్ణుశర్మ వినలేదు. పైగా నేటి వాదనలో ఆ గ్రంథంలోని విషయములనే చర్చిస్తానని రామకృష్ణ కవి నొక్కి వక్కానించాడు. ఇక తనకు ఓటమి తప్పదు అని ఆలోచించాడు. అప్పుడు విష్ణుశర్మ, నేను తర్క వ్యాకరణ సంబంధమైన గ్రంథములను వెంట తెచ్చుకొనటను మరచాను అని చెప్పి సభను మరుసటి రోజుకు వాయిదా వేయమని రాయలవారిని వేడుకుంటూ అడిగాడు. సరే అని అందుకు అంగీకరించారు రాయలవారు. అతిథి గృహంలో బస చేసిన విష్ణుశర్మ ఎవరికీ చెప్పకుండా పలాయన మంత్రం పఠించాడు. మరుసటి రోజు సభలోకి అందరూ వచ్చారు, కానీ మగధ రాజ్య పండితుడు రాలేదు. రాయలవారు చాలాసేపు అతని గురించి చూసి, రామకృష్ణ, తిలకాష్ట మహిష బంధనములోని ఒక మహత్తర సన్నివేశమును విపులంగా చదివి మాకు ఆనందం కలిగింపు అని అడిగారు. రామకృష్ణ కవి లేచి, మహారాజా, అది మీరు గ్రంథమనుకొనుచున్నారా? చూడండి అని తన చంకలో ఉన్న వస్త్రమును విడదీశాడు. అందులో ఒక త్రాటికి చుట్టిన నువ్వుల కంప కనిపించింది. మహారాజా, తిలకాష్టమనగా నువ్వుల కంప, మహిషమనగా దున్నపోతు, బంధనమనగా బంధించుటకు ఉపయోగించుతాడు. ఇందులో కూడా అదే ఉన్నది, కావలసినచో చూడండి అని తన చంకలో ఉన్న వస్త్రమూటను క్రింద పడేసి నువ్వుల కంపను కట్టుతాడును విడిగా తీసి చూపించాడు. సభలోని వారందరూ అది చూసి రామకృష్ణ తెలివికి మెచ్చుకున్నారు, అతని యుక్తికి మెచ్చుకున్నారు. విష్ణుశర్మ దురదృష్టానికి జాలిపడ్డారు. రాయలవారు రామకృష్ణ కవిని సంతోషంగా ఆలింగనం చేసుకున్నారు.